హాయ్ అండి, వెల్కమ్ టు శిరీష కిచెన్ కర్నూలు అండి. ఈరోజు అయితే తలకాయ షోర్వా పెడుతున్నానండి. ఏంటి ఇలా ఉందనుకుంటున్నారా? మొన్న మా అక్క వాళ్ళు జమలమని చేసినారనమాట. మొన్న ఇచ్చారు నాకు తలకాయ. అయితే నేనైతే అప్పుడు రాత్రి అయిపోయింది నేను వచ్చేసరికి. అందుకనే అబ్బాయిలు చేసి పెట్టినాను. ఉప్పు, కొంచెం పసుపు, అలాగే కొంచెం నూనె వేసి మొత్తము నీళ్ళంతా సన్న సెగ మీద నీళ్ళంతా మగ్గే వరకు, పీడ్చుకునే వరకు పెట్టి ఇలాగ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఈరోజు చేస్తున్నాను అనమాట. చూడండి, ఈరోజు అయితే తలకాయ షోర్వా చాలా బాగుంటుంది. ఈ చలికాలం సూపర్గా ఉంటుంది. రండి చూపిస్తాను. ఇప్పుడు మనము కొంచెం నూనె వేసుకుందామండి. ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ నూనె ఉంది, ఒక స్పూను. అందుకనే నేను చాలా తక్కువ నూనె వేస్తున్నాను. తలకాయలో బాగా జిగుటు వస్తుంది మనకి, చాలా బాగుంటుంది. ఇదైతే ఒక 4 సార్లు శుభ్రంగా కడిగేసి వద్దాము, అంతవరకు నూనె కాగుతుంది. ఇదిగోండి, నూనెలో ఉల్లిగడ్డలు వేసేస్తాము, మగ్గుతూ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, ఇలాగా సగం వేగితే చాలన్నమాట, ఎర్రగా కావాల్సిన అవసరం లేదు. ఇవి 2 పెద్ద టమాటాలు, ఇవి కూడా నిండా వేసేస్తున్నాము. ఇది చాలా చింతపండు అండి, కొంచెం చూడండి, కొంచెము ఇది తీసుకు దీంట్లో పోసేద్దాము. మనము ఈ షోర్వాకి మనం అన్నీ వేపాల్సిన అవసరమే లేదండి. మనకి చాలా బాగా తయారవుతుంది. చూడండి ఎంత బాగా తయారవుతుందో. తలకాయ షోర్వా చాలా మంచిదండి ఎముకలకి. చూడండి, ఫ్రెష్ అల్లము వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసాను. అలాగే దీంట్లోకి పసుపు, ఇది కూడా పసుపు వేసేసుకున్నాం. ఇది ఒక 10 నిమిషాలలో అయిపోతుందండి. ఎక్కువ టైం పట్టదు అసలు. షోర్వా మాత్రం చాలా బాగుంటుంది. అన్నంలోకి కానీ, జొన్న రొట్టెలోకి కానీ చాలా చాలా బాగుంటుంది అనమాట. నేనైతే ఒక 3 స్పూన్లు, చిన్న దాంట్లతో 3 స్పూన్లు వేసాను. అలాగే ఉప్పు, తగినంత ఉప్పు మనం ఆల్రెడీ దాంట్లో వేసుకున్నాము. అందుకనే నాకు ఎంత కావాలో అంత మాత్రమే తీసుకుంటున్నాను నేను. అలాగే ఇవి బయట మసాలాలు ఏవి వాడట్లేదండి. ఇది ధనియాల పొడి, ఇంట్లో తయారు చేసుకునేటివే ధనియాల పొడి వేసానా. ఇదిగోండి, ఒక చెంబు నీళ్ళు వేసేసుకుందాం. ఇవి చాలా సులభంగా తయారు చేసుకోనికే 10 నిమిషాలు, మనకి ఏం పని లేదు. తలకాయ కూర ఉడకనికే చాలా టైం పడుతుంది కదా, అట్లా లేకోకుండా చూడండి దీంట్లో వేసేసినాను. తలకాయ కూర కూడా వేసేసినాను. ఇప్పుడు మనము కొంచెం కొత్తిమీర వేసేస్తాం. దీన్ని కలిపేసి, ఇంకా కావాలంటే మిరియాలు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు చలికాలం కదా, కొంచెం గొంతు కూడా బాగా గరగర అనేది కూడా పోతుంది. ఎముకల సూపు చాలా బాగుంటుంది. అలాగే ఈ షోర్వా కూడా చాలా చాలా బాగుంటుందండి. మంచిగా మనకు ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట ఇది. ఇదిగోండి, ఇప్పుడైతే మూత పెట్టేసేసుకున్నాం. ఒక 10 విజిల్లు రావాలండి. మనం లేతదైతే కన్నా ఒక 8 విజిల్లు సరిపోతుంది. మామూలుగానే మీకు అందరికీ తెలిసినది కదా, తలకాయ అంత తొందరగా ఉడకదు, కొంచెం టైం పడుతుంది. 10 విజిల్లు ఇచ్చినాక అప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు. రండి చూద్దాము. ఒక 10 విజిల్లు అయితే వచ్చినాయి. నేను ఎందుకండి తలకాయ కూర చూడండి ఎంత బాగా అయిందో. చూడండి, దీని షోర్వా చూడండి ఎంత బాగా అయిందో. చిక్కగా కాకోకుండా, పులుసు కాకోకుండా. చూడండి, జొన్న రొట్టెలోకి సూపర్గా ఉంటుందండి. ఇదిగైతే తలకాయ కూర మంచిగా. ఇది ఏం లేదండి, దీని సీక్రెట్ ఏంటంటే మనం ఎంత ఉడకబెడతామో అంత టేస్ట్ వస్తుంది అన్నమాట. దీని సీక్రెట్ మాత్రం అదే, తలకాయ కూర. ఇది చూడండి, ముక్క ఎంత బాగా ఉడికిందో చూపిస్తా మీకు. కాలిపోతుంది అండి, కాలుతుంది ఇది. ఇదిగోండి చూద్దాం. ఇది ఇట్లా అంటే తునిగిపోవాలా. ఇదిగోండి, ఇదిగోండి, ఇట్లా అంటే తునిగిపోవాలా. అదండి దీని సీక్రెట్ మాత్రం. తలకాయ కూర మాత్రం ఎప్పుడే కానీ బాగా మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. ఒక 10-15 విజిల్లు వచ్చినా కూడా ఒక్కొక్కసారి తలకాయ ఉడకదు, మళ్ళీ ఉడకబెట్టుకోవాలా.
ఉడకలేదని సగమే ఉడికించుకుంటా కానీ టేస్ట్ అయితే ఉండదండి. ఇదైతే కనుక బాగా ఉడికించుకోవాలా. చూడండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ తలకాయ షోర్వా అండి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ గంటను కొట్టండి ప్లీజ్ అండి.